హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మన ఇంట్లో వాడుకునే ప్యూరిఫైయర్లో చిన్న చిన్న టెక్నిక్స్ తెలిసి మనం క్యాండిల్ చేంజ్ చేసుకునే విధంగా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనమే క్లియర్ చేసుకునే విధంగా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. అసలు మన ఇంట్లో వాడే వాటర్ ప్యూరిఫైయర్ ఏంటి, ఏ కంపెనీ అయినా సరే అండి, ఈ డయాగ్రామ్స్ అనేది ఇలాగే ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ని మీరే ఓన్గా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇది ట్యాప్ అండి. ట్యాప్ నుంచి మనకి కనెక్షన్ అనేది ఫ్రీ ఫిల్టర్కి ఇస్తామండి. ఇలా చూడండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్రీ ఫిల్టర్కి వస్తుంది. ఈ ఫ్రీ ఫిల్టర్కి వస్తే మనకి ఫ్రీ ఫిల్టర్ ఇది ఇన్ అండి, ఇది అవుట్. ఎప్పుడైతే మనం ట్యాప్ నుంచి ఇన్ ఇస్తామో అందులో నుంచే మనకి అవుట్ అనేది బయటకు వస్తుందండి. బట్ ఇంకొక విషయం ఏంటంటే, మేము చాలామంది రిపేర్లకు వెళ్ళినప్పుడు చాలామంది కస్టమర్స్ ఇంట్లో చూస్తున్నామండి, ఇది నల్లగా అయిపోయి దీంట్లో నాచుబట్టి పురుగులు కూడా ఉంటున్నాయి. దయచేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి దీన్ని ఇలా తిప్పేస్తే మనకు వచ్చేస్తుంది. ఫ్రీ ఫిల్టర్ పెట్టేసి మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి మీరే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫిల్టర్ మీరు 3 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెస్ట్. ఎందుకంటే ఇది ఎంతైతే చెత్త అవుతుందో ఈ వాటర్ అంతా కూడా మన క్యాండిల్స్లోకి పోయి తొందరగా క్యాండిల్స్ ఖరాబ్ అయ్యి మన ప్యూరిఫైయర్ ఖరాబ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇన్ వచ్చింది, ఈ అవుట్ వచ్చేసి మనకి దీన్ని మనం సెడిమెంట్ ఫిల్టర్ అంటామండి. ఈ సెడిమెంట్ ఫిల్టరు ఇన్నులోకి వెళ్తుంది, ఇన్ను నుంచి అవుట్ వస్తుంది, ఈ సెడిమెంట్ ఫిల్టర్కి వస్తుంది. సెడిమెంట్ నుంచి ఇన్ వచ్చేసి మనకు కార్బన్ ఫిల్టర్కి వస్తుందండి. ఇక్కడ కొంతమందికి కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, కొంతమందికి పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ఏది ఉన్నా సరే ఒక ఫిల్టర్కి మనకు అవుట్ వస్తుంది. ఇక్కడ నుంచి అవుట్ వచ్చి ఇందులో ఇన్ ఇస్తున్నాము. ఈ ఇన్ను తీసుకొచ్చి ఇది ఎస్వి వాల్ అండి. ఏంటంటే ఎస్వి వాల్, సాలినేట్ వాల్ అండి. ఈ సాలినేట్ వాల్కి ఇక్కడికి వాటర్ తీసుకొస్తుంది. చాలా వరకు ప్యూరిఫైయర్లో కొంతమందికి ప్యూరిఫై వాటర్ తక్కువగా వచ్చి రిజెక్ట్ వాటర్ ఎక్కువగా వస్తుంటాయి. ప్యూరిఫైయర్ ఎప్పుడైతే తక్కువ వాటర్ వస్తున్నాయి అనుకుంటే మనకి సాలినేట్ ప్రాబ్లం ఉంటుంది. సాలినేట్ వాల్ని ఇక్కడ ఇలా ప్రెస్ చేసేస్తే పైప్ బయటకు వస్తుంది. ఈ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ సాలినేట్ వాల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ సాలినేట్ వాల్కి ఏంటంటే వాటర్ ప్రెజర్ని పెంచడానికి, వాటర్ని పంపింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి సాలినేట్ మెయిన్ అండి. మనకు ప్యూరిఫైయర్లో వాటర్ తగ్గుతుంది అనుకుంటే సాలినేట్ వాల్, అంటే దీన్ని ఎస్వి వాల్ అంటారు. ఎస్వి వాల్ని చేంజ్ చేసుకోండి. ఈ ఎస్వి వాల్ అవుట్ మనకి కార్బన్ నుంచి ఇన్ను ఎస్వి వాల్కి వస్తుంది, అవుట్ పంపుకి వస్తుందండి. పంపుకు వస్తుంది. ఇది బూస్టర్ పంప్ అండి. ఈ పంపు చేసే పని ఏంటి అంటే, ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ ప్రెజర్ని మన ఆర్ఓకి పంపుతుంది. ప్రెజర్ తక్కువ వచ్చినప్పుడు మ్యాక్స్ అయితే పంపులు చాలా తక్కువ పోతాయి. మనకి ప్రెజర్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ పంపు ప్రాబ్లం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇది పంప్ అండి. ఇక్కడ ఎస్వి నుంచి మనం ఇన్ను తీసుకొచ్చి, అవుట్ తీసుకొచ్చి మన పంప్కి ఇన్కి ఇచ్చామండి. ఇక్కడ ఇన్ ఇచ్చాము. ఈ అవుట్ని తీసుకెళ్ళి మనం, ఇది ఆర్ఓ అండి. మనకి వాటర్ ప్యూరిఫైయర్లో మెమరీన్ అంటాం దీన్నే. ఇది మెమరీన్ క్యాండిల్ అండి. దీన్ని మనం ఇన్కి ఇచ్చాము. ఇక్కడ ఈ మెమరీన్ క్యాండిల్కి ఇక్కడ ఇన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి అవుట్లు 2 ఉంటాయండి. అవుట్స్ 2 ఉంటాయి. మీకు మెమరీని బాగా గుర్తుపట్టాలంటే కూడా చూడండి, అవుట్స్ 2 ఉంటాయి. ఇలా స్ట్రైట్గా ఉన్నది మనకి డ్రింకింగ్ వాటర్, ఇలా సైడ్ ఉండేది రిజెక్ట్ వాటర్. అంటే మన ప్యూరిఫై అయిన తర్వాత రిజెక్ట్ అయ్యే వాటర్ ఇలా వస్తుందండి. దీన్ని మనం ఫ్లో రిజెక్టర్, ఎఫ్ఆర్ అంటామండి. ఇది ఫ్లో రిజెక్టరు. ఇక్కడ చూడండి, మీకు వేస్ట్ వాటర్ ఎక్కువగా వస్తున్నాయంటే కారణం ఈ ఫ్లో రిజెక్టర్ కూడా పోయే ప్రాబ్లం ఉంటుంది. మనం దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫ్లో రిజెక్టర్ ఇలా తీసేయచ్చు. మళ్ళీ మనకి ఇది ఇలా పెట్టేసుకొని ముందర ఇంకో పైప్ ఉంటుంది. ఈ బాణం గుర్తు అయితే యారో మార్క్ ఎట్ అవుతుందో అది అవుట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది అవుట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్ ఇచ్చాం కదండి. ఈ ఇన్లో వచ్చేసి మనకి ప్యూరిఫై అయిన వాటర్ అండి. మనకి మినరల్స్ ప్యూరిఫై అయిన వాటర్ తీసుకొచ్చి మనం ఇక్కడ యూఎఫ్ ఉంటుందండి, యూఎఫ్కి ఇచ్చుకోవాలి. యూఎఫ్కి ఇస్తాము. ఇక్కడ యూఎఫ్కి ఇచ్చిన తర్వాత యూఎఫ్ అవుట్ వచ్చేసి మనకి ఇక్కడ కొంతమందికి మినరల్ క్యాండిల్స్ ఉంటాయి, కొంతమందికి కాపర్ క్యాండిల్స్ ఉంటాయి, కొంతమందికి ఆల్కలైన్ క్యాండిల్ ఉంటుంది. ఇక్కడ ఏ క్యాండిల్ ఉన్నా సరే ఈ అవుట్ తీసుకొచ్చి దానికి ఇస్తే ఇది మనకి డైరెక్ట్ ట్యాంక్లోకి వస్తుందండి. ట్యాంక్లోకి వచ్చే పైప్ ఇది, వాటర్, డ్రింకింగ్ వాటర్. ఇది మనకు ఇక్కడ 3 రకాల క్యాండిల్స్ ఉంటాయి. మిషన్ బట్టి క్యాండిల్ ఉంటుంది. ఆల్కలైన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, అండ్ మినరల్స్ ఉంటాయి. ఇక్కడ ఏది ఉన్నా సరే ఈ అవుట్ అనేది మనకి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అండ్ మనకి ఇది టీడీఎస్ కంట్రోలర్ అండి. అంటే మనం తాగే ఆర్ఓ వాటర్ కనుక టీడీఎస్ తక్కువ ఉంటే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట.
దీన్ని కంట్రోల్ చేసుకుంటే మన టీడీఎస్ తగ్గేది పెరిగేది ఉంటుంది. కాబట్టి ఇదే ఉంటుందండి మన దాంట్లో. ఇది ఓన్లీ అసెంబుల్ చేసుకునే విధానమైన ఏ ప్యూరిఫైయర్లో అయినా సరే ఈ విధానమే ఉంటుంది. మీరు క్యాండిల్ కూడా ఒక్కొక్కటి మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు ఏం లేదండి, మీకు ఏ క్యాండిల్ అయితే మీరు పోయింది అనుకుంటున్నారో సింపుల్గా క్యాండిల్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తుంది, ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చాం. ఈ అవుట్ ఉంది కదండి, అవుట్ని ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో కనుక బాగా ఎక్కువ వస్తుందంటే క్యాండిల్ పనిచేస్తున్నట్టే. మళ్ళీ దీన్ని బంద్ చేసి మనకి ఇక్కడ నుంచి ఇన్ను దేనికి ఇచ్చామండి, మనకి యాక్టివ్ కార్బన్కి ఇచ్చాం. మళ్ళీ కింద అవుట్ తీయండి. ఇక్కడ అవుట్ తీసినప్పుడు వాటర్ ఫ్లో తగ్గింది అనుకోండి, ఈ క్యాండిల్ పోయినట్టు. ఈ రెండు కూడా బాగుండి ఎస్వి దగ్గరకు వచ్చేసరికి ఎస్వి దగ్గర వాటర్ తగ్గితే ఎస్వి పోయినట్టు. ఎస్వి దగ్గర కూడా వాటర్ ప్రెషర్ బాగుండి మెమరీన్కు వాటర్ రాకపోతే పంపు పోయినట్టు. పంపు దానికి వచ్చి ఇక్కడ మనకి టీడీఎస్ పెరుగుతుంది అంటే మెమరీన్ పోయినట్టు. ఈ విధంగా మీరు మీ ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ని మీరు సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మీకు మన వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ హైదరాబాద్లో ఎక్కడ కావాలన్నా కానీ మాకు ఒక కామెంట్ పెట్టండి, డైరెక్ట్గా మేమే మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటాయి. మేమే మా ఓన్ బ్రాండ్గా వాటర్ ప్యూరిఫైయర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మీ దగ్గర ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ ఏదైనా పాతదైనా సరే తీసుకొని ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాము. బట్ మీకు నచ్చితే దయచేసి నా కోసం ఒక లైక్ ఇచ్చి మా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.